సో డెఫినెట్లీ కొంచెం క్లాసిక్ సౌండింగే అండ్ అరవింద సమేత అందరూ చూసి యాక్సెప్ట్ చేశారు కాబట్టి మాకు కూడా చిన్న కాన్ఫిడెన్స్ ఉంది. మనం అనుకున్నట్టు వాళ్ళకి నచ్చితే కానీ బాగుంటుంది. అది చూడాలి. నాకు ఆయనతో ఆ డిస్కషన్ అయితే జరగలేదు. బట్ వీ ట్రావెల్డ్ లిటిల్ బిట్ నౌ. సో చూద్దాం ఆయన మైండ్లో ఏముంటుందో. నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. లైక్ ఇలాంటి సినిమా ఇంత తొందరగా చేస్తానని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఐ థాట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఇదంతా వచ్చాకే ఇలాంటి సినిమా పడుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నేను చేస్తాను అనుకున్నాను. కానీ ఉన్న సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల దిస్ వాజ్ ద బెస్ట్ స్టోరీ ఐ గాట్ ఎట్ ద టైమ్. సర్లే బాగుంటుందని వెళ్ళిపోయింది. అదే నాకు రాజకీయాలు పడదండి, నాకు పెద్దగా అర్థం కాదు. అండ్ ప్లస్ ఐ నో లైక్ ఇప్పుడు నేను రాజకీయంలోకి వెళ్తే అందరు తొక్కేస్తారు నన్ను. ఒక పర్సనాలిటీ ఉండాలి, ఒక మైండ్ సెట్ ఉండాలి అందులోకి వెళ్తే. సో అందుకే నాకు ఎప్పుడు రాజకీయాల పైన ఏ ఇంట్రెస్ట్ ఎప్పుడు కలగలేదు. ఫ్యామిలీ అంతా రాజకీయ ఫ్యామిలీ కదా? రాజకీయాల ఫ్యామిలీ ఉంటుంది, బిజినెస్ కూడా. బట్ మా ఫ్యామిలీ ఫిల్మ్ ఫ్యామిలీ కూడా కదా. ఆయన ముందు నుంచి అడ్వైస్ ఇస్తూనే ఉన్నారు, ఎలా ఉండాలి ఏంటి, ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది. మధ్య ఈ అంకుర్రాళ్ళు వీళ్ళు ఏం చేసినా లైక్ వాళ్ళ పైన చూస్తూ నేర్చుకొని అలా చెప్తూ ఇస్తూనే ఉన్నాడు అడ్వైస్లని. బట్ యా సో స్క్రిప్ట్ విషయంలో ఆయన ఇచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏంటంటే లైక్ నన్నే సోలోగా వెళ్ళి విని సెలెక్ట్ చేసుకోమంటారు. ఎందుకంటే అది నీకేమైనా ఇంట్యూషన్ ఏదైనా ఉండాలన్నా, నీకు మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం అలవాటు అవ్వాలన్నా, నీ ఓన్ జడ్జ్మెంట్ ఉండాలన్నా ఇట్లానే చేస్తే బాగుంటుందని ఆయన ఎంకరేజ్ చేశారు. కాబట్టి నేను కూడా లైక్ ఐ డోంట్ ఇన్వాల్వ్ ఎనీబడీ ఎల్స్. ఐ హోప్ సో. ఈ సినిమా హిట్ అయిపోతే ఇంకా వస్తా అనుకుంటున్నాను. సో విల్ సీ. నేనైతే వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా. రెండో సినిమా రావడం పైన నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ బాలా సార్, నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా తీశారు మా పైన. అండ్ సో అదే ఈ సినిమా పైన ఆ హోప్ కూడా అదే, ఇది హిట్ అయితే ఇంకా వస్తారు, ఇంకా వేరే వేరే ప్రొడ్యూసర్స్ కూడా నన్ను నమ్మి ఇంకా వస్తారని హోప్. సో ఇది ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అనొచ్చు. కానీ యూ హ్యావ్ చిన్న చిన్న రొమాన్స్లు, ఈ ఎలిమెంట్స్, ఇమోషనల్ సీన్స్ అవన్నీ ఉంటాయి అట్ ద సేమ్ టైం. లేదండి, అది కంప్లీట్ ఫాల్స్. అది కంప్లీట్ రూమరు, దాన్ని నమ్మకండి.